హాయ్ చిల్డ్రన్, ఫోర్స్ పార్ట్ 2లోకి వెళ్ళే ముందు లాస్ట్ క్లాసులో నేర్చుకున్న అంశాలను ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఫోర్స్. వాట్ ఈజ్ ఫోర్స్? ఫోర్స్ ఈజ్ పుష్ ఆర్ పుల్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక వస్తువును నెట్టడం లేదా లాగడాన్నే మనము ఫోర్స్ అంటాం. ఈ కృత్యాన్ని చూడండి. ఇక్కడ వుడెన్ బ్లాక్స్కు ఒక స్ప్రింగ్ త్రాసు కట్టి లాగడం చేస్తున్నారు. స్ప్రింగ్ త్రాసుపై బలాన్ని, ఫోర్స్ని అప్లై చేసినప్పుడు అది ముందుకు వెళ్ళడం మీరు గమనించవచ్చు. ఫోర్స్ అప్లై చేయనంత వరకు అది అలాగే నిశ్చల స్థితిలో రెస్ట్లో ఉంటుంది. హాయ్ పిల్లలు, మీరు ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. టైప్స్ ఆఫ్ ఫోర్సెస్: కాంటాక్ట్ ఫోర్స్ అండ్ ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్, దట్ మీన్స్ ఫీల్డ్ ఫోర్స్. ఇక్కడ చూడండి, ఒక కంపాస్ మ్యాగ్నెట్ దగ్గరకు తీసుకువెళ్తే దానిలో కదలికలను మనం చూడవచ్చు. ఇక్కడ మ్యాగ్నెట్కు కంపాస్కు మధ్య కాంటాక్ట్ ఉండదు. దీన్నే మనం ఫీల్డ్ ఫోర్స్ అంటాం. అలాగే టూత్పేస్ట్ బ్రష్ మీద వేయాలంటే మనం టూత్పేస్ట్ ట్యూబ్ను గట్టిగా ప్రెస్ చేస్తాం. అప్పుడు పేస్ట్ మనకు బ్రష్ మీదకు వస్తుంది. దీన్నే కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. టైప్స్ ఆఫ్ ఫోర్సెస్: ఫస్ట్ వన్ కాంటాక్ట్ ఫోర్సెస్, సెకండ్ వన్ ఫీల్డ్ ఫోర్సెస్. లెట్ us see what is contact force. The force which occurs with direct physical contact between two interacting objects is called contact force. Types of contact forces: first one muscular force, second one friction force, third one normal force. Let us see about field forces. The force which occurs without direct physical contact between two interacting objects is called field force. Types of field forces: first one magnetic force, second one electrostatic force, third one gravitational force. Types of contact forces lo first one muscular force, the force which we exert by using our body muscles. Example: number 1 brushing of teeth, number 2 lifting of dumbbell, number 3 jumping a girl, number 4 రైడింగ్ ఆఫ్ బైసికిల్. ఈ యాక్టివిటీ చూడండి. ఒక వాలుగా ఉన్నటువంటి పైప్ పైన గోళీ వేశాము. ఇక్కడ గరుకు నేలపై చాలా తక్కువ దూరం ప్రయాణించింది. అదే ప్రయోగాన్ని మనము ఇలా నునుపు నేలపైన, చదునైన నేల మీద చేసినప్పుడు అది ఎక్కువ దూరం ప్రయాణించడం మనము గమనించవచ్చు. సో అబ్జర్వింగ్ ద మోషన్ ఆఫ్ బాల్ ఆన్ డిఫరెంట్ సర్ఫేసెస్, దీనిలో మనము ఈ 2 యాక్టివిటీస్ చేయవచ్చు. నెంబర్ 2 ఫ్రిక్షన్ ఫోర్స్. మరొక యాక్టివిటీ కూడా చూసాము. అబ్జర్వింగ్ ద మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆన్ ఇన్క్లైన్డ్ ప్లేన్. దీనిలో ఒక ప్యాడ్పై ఎరేజర్, కాయిన్, ఐస్ క్యూబ్ ఉంచి ఏది ముందుగా కిందకు జారుతుందంటే ఐస్ క్యూబ్ అని ఎక్స్పెరిమెంట్ చేసి చూసాం. ఐస్ క్యూబ్కు మరియు ప్యాడ్కు మధ్య ఫ్రిక్షన్ తక్కువ ఉండటం వలన అది త్వరగా జారుతుంది. కాయిన్కు ఫ్రిక్షన్ కొంచెం ఎక్కువ, ఎరేజర్కు ఫ్రిక్షన్ చాలా ఎక్కువ, అందువల్ల అది మెల్లగా జారుతుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో ఫ్రిక్షన్, కెన్ యూ ఇమాజిన్ ఫ్రిక్షన్లెస్ వరల్డ్? వితౌట్ ఫ్రిక్షన్ we could not walk on the road, we could not write on paper or blackboard, we could not stop the vehicles like car, bus, etc. We could not construct a building, we could not hold the objects with our hands. Third one, normal force. ఒక బుక్ను అలా టేబుల్ మీద ఉంచినప్పుడు దాని మీద 2 బలాలు పనిచేస్తాయని చెప్పుకున్నాం. ఒకటి నార్మల్ ఫోర్స్, అది టేబుల్ బుక్ను పైకి ప్రెస్ చేస్తూ ఉంటుంది. అలాగే రెండవది గ్రావిటేషనల్ ఫోర్స్, ఇది బుక్ను ఎర్త్ వైపు లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఈ విధంగా బుక్పై నార్మల్ ఫోర్సు మరియు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటివి పనిచేస్తాయి.
ఫోర్త్ వన్ టెన్షన్ ఫోర్స్. ఒక తాడుని ఇద్దరు లాగడం. ఇక్కడ ఈ స్ప్రింగ్స్ చూసినట్లయితే వాటిలో టెన్షన్ ఎంత ఉంది అని చెప్పుకుంటాము. అలాగే ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్కు వెయిట్స్ హ్యాంగ్ చేసి దాని యొక్క టెన్షన్ ఎంత ఉంది, ఏ దారము ఎంత బరువును హోల్డ్ చేయగలదు అనేటటువంటి ల్యాబ్ యాక్టివిటీని కూడా మనము నేర్చుకున్నాం. నెక్స్ట్ ఫీల్డ్ ఫోర్సెస్. ద ఫోర్స్ విచ్ అకర్స్ వితౌట్ డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ టూ ఇంటరాక్టింగ్ ఆబ్జెక్ట్స్. టూ ఆబ్జెక్ట్స్ మీద ఫిజికల్ కాంటాక్ట్ లేకపోతే దాన్ని ఫీల్డ్ ఫోర్స్ అంటాం. టైప్స్ ఆఫ్ ఫీల్డ్ ఫోర్సెస్: మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఒక మ్యాగ్నెట్కు దూరంగా ఒక పిన్నును ఉంచితే ఆ మ్యాగ్నెట్ పిన్నును అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ రెండిటి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఉండదు, కానీ పిన్నును మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేస్తుంది. దీన్నే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటాం. మ్యాగ్నెట్ చుట్టూ కొంత మేరకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, అందువల్ల అది అట్రాక్ట్ చేస్తుంది. చూడండి, ఈ మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఏర్పడిందో. అదేవిధంగా సెకండ్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ చూసాం. అంటే ఒక బెలూన్ను బాగా హెయిర్స్పై రబ్ చేసి ఇలా పేపర్స్ దగ్గర తీసుకొస్తే అది అట్రాక్ట్ చేస్తుంది. దీన్నే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటారని చెప్పుకున్నాం. అలాగే మనం ఒక ఆబ్జెక్ట్ను పైకి విసిరినప్పుడు అది మరలా తిరిగి కిందకు వస్తుంది. చెట్టు నుంచి రాలినటువంటి ఒక పండు భూమి మీదనే పడుతుంది. వీటన్నిటికీ కారణం గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది ఎర్త్. ఓకే పిల్లలు, ఇప్పుడు ఫోర్స్ ఈజ్ పుష్ ఆర్ పుల్ అని చెప్పుకున్నాము. ఫోర్స్కు సిజిఎస్ యూనిట్స్ డైన్, ఎంకేఎస్ ఆర్ ఎస్ఐ యూనిట్స్ న్యూటన్స్. నౌ let us see about net force. In reality, many forces can act simultaneously on a body. For example, there exist two forces on an object placed on a horizontal floor. For example, ఈ టేబుల్ మీద ఒక బాల్ ఉందనుకుందాం. ఈ బాలుపై టూ ఫోర్స్ అప్లై అవుతుంటాయి. ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్, బాలు భూమి వైపు పడాలని ప్రయత్నిస్తుంటుంది. రెండవది నార్మల్ ఫోర్స్, ఇది టేబుల్ బాల్ని కింద పడకుండా పైకి నెట్టి ఉంచుతుంది. సో ఈ విధంగా టేబుల్ అప్లై చేసేటటువంటి ఫోర్స్ను నార్మల్ ఫోర్స్ అంటాము. బాల్ టేబుల్ మీద అప్లై చేసేటటువంటి ఫోర్స్ను గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. నౌ లెట్ us see యాక్టివిటీ. ఎఫెక్ట్ ఆఫ్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ టేబుల్. ఈ టేబుల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక అబ్బాయి ఇక్కడ ఈ టేబుల్ను నెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. వన్ బాయ్ ఈజ్ ట్రయింగ్ టు పుష్ ఏ వుడన్ టేబుల్. హియర్ నెట్ ఫోర్స్ ఈజ్ ఓన్లీ ఎఫ్, సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు పుష్. సపోజ్ మీ టీచర్ మిమ్మల్ని ఒక డెస్క్ను జరపమన్నారు. ఒకరే ఆ డెస్క్ను జరపగలరా? జరపలేరు, కష్టంగా ఉంటుంది. అందువల్ల అప్పుడు ఏం చేస్తారు? ఇంకొక మిత్రుడిని సహాయం కోరుతారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు నువ్వు మరియు మీ మిత్రుడు ఇద్దరు కలిసి ఆ టేబుల్ను నెట్టడానికి ప్రయత్నించారు. అప్పుడు టేబుల్ సులభంగా ముందుకు కదులుతుంది. అంటే ఇక్కడ ఫోర్స్ అనేది డబుల్ అయింది. అంటే ఒక వ్యక్తి అప్లై చేసే ఫోర్స్ కంటే ఇద్దరు వ్యక్తులు కలిసి అప్లై చేసే ఫోర్సు ఎక్కువగా ఉంటుంది. Two boys trying to push wooden table in same direction. Two forces acting in same direction. Net force is sum of two forces. So net force is F plus F, that is equal to 2F. So it is easy to move the table. Now look at the third case. ఇక్కడ ఒక టేబుల్ను ఆపోజిట్ డైరెక్షన్లో ఒకరు లెఫ్ట్కు మరొకరు రైట్ సైడు దీన్ని పుష్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టేబుల్ కదులుతుందా? ఇలా చేసినప్పుడు టేబుల్ కదలదు. ఎందుకంటే ఇద్దరు దాదాపు ఈక్వల్ ఫోర్స్ అప్లై చేస్తారు కావున టేబుల్ అనేది కదలదు. ఒకవేళ ఎవరైనా బలంగా ఉండి నెట్టినట్టయితే అది రెండవ వైపుకు మూవ్ అవుతుంది. ఇన్ కేస్ 3, two boys try to pushing the wooden table in opposite direction. Two forces acting in
opposite direction. So net force is difference of two forces. Net force is equal to F minus F is equal to 0. Here net force is 0. సో ఈ 3 కేసెస్ గమనించారు కదూ. ఇక్కడ థర్డ్ కేసులో నెట్ ఫోర్స్ అనేది 0. అంటే ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేయడం వలన ఇక్కడ నెట్ ఫోర్స్ అనేది 0. The two forces applied by two boys are equal in magnitude and opposite in direction. Then net force 0. So table doesn't move. If one force is greater than another, then the table moves in the direction of greater force. ఇక్కడ ఇద్దరు ఒకే ఫోర్స్ను ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేయడం వల్ల టేబుల్ అనేది మూవ్ అవ్వదు. ఒకవేళ ఎవరైనా కొంచెం ఎక్కువ ఫోర్స్ను అప్లై చేస్తే ఎవరైతే ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తారో వాళ్ళ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో అది మూవ్ అవుతుంది టేబుల్. కండిషన్స్ ఫర్ యాడింగ్ ఫోర్సెస్. టైప్ 1లో మీరు గమనించినట్లయితే వెన్ ఫోర్సెస్ యాక్ట్స్ ఆన్ బాడీ అలాంగ్ స్ట్రైట్ లైన్ అండ్ సేమ్ డైరెక్షన్ దెన్ ద నెట్ ఫోర్స్ ఈజ్ సమ్ ఆఫ్ టూ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఇక్కడ ఇద్దరు ఒకే వైపు ఫోర్స్ అప్లై చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనము టూ ఫోర్సెస్ను యాడ్ చేయాలి. నెట్ ఫోర్స్ ఈజ్ అంటే ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2F. ఇద్దరు వ్యక్తులు, మొదటి వ్యక్తి ఎఫ్, రెండో వ్యక్తి ఫోర్సు ఎఫ్ అనుకుంటే 2F అవుతుంది. టైప్ 2 when forces acts on a body along straight line in opposite direction then net force is difference of forces. చూడండి, ఇక్కడ ఒక టేబుల్పై ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నారు. అప్పుడు మనము మొదటి ఫోర్సు F1, రెండో అతను అప్లై చేసే ఫోర్సు F2 అనుకుంటే నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు F1 ప్లస్ మైనస్ F2. అంటే F2 ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి దానికి మైనస్ తీసుకుంటాం. F1 plus minus F2 is equal to 0. Let us see another activity. Stretching rubber band using fingers. ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ను తీసుకుని దాన్ని ఫింగర్స్తో ఇలా స్ట్రెచ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ అప్లై చేసిన ఫోర్సు క్యాపిటల్ F అనుకుందాం. ఇప్పుడు దీనికి మరొక రబ్బర్ బ్యాండ్ను యాడ్ చేసి మరలా అంతే లెంత్ వచ్చేలాగా పుల్ చేద్దాం. మీకు ఎప్పుడు సులభంగా అనిపించింది? ఒక రబ్బర్ బ్యాండ్ ఉన్నప్పుడు పుల్ చేయడం ఈజీనా, లేదా 2-3 రబ్బర్ బ్యాండ్స్ ఉన్నప్పుడు పుల్ చేయడం ఈజీనా? ఒక రబ్బర్ బ్యాండ్ ఉన్నప్పుడు మనం సులభంగా దాన్ని లాగవచ్చు. అదే రబ్బర్ బ్యాండ్స్ పెంచుకునే కొద్దీ దాని మీద ఫోర్స్ అనేది మనము ఎక్కువ అప్లై చేయాల్సి ఉంటుంది. ఒక రబ్బర్ బ్యాండ్ ఉన్నట్టయితే దాని యొక్క ఫోర్స్ F అంటాము. 2 రబ్బర్ బ్యాండ్స్ ఉంటే F ప్లస్ F ఈజ్ ఈక్వల్ టు 2F అని చెప్పుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్లో వాట్ ఈజ్ నెట్ ఫోర్స్, FBD అంటే ఫ్రీ ఫాలింగ్ బాడీ అండ్ రిమైనింగ్ యాక్టివిటీస్ చూద్దాం. థ్యాంక్ యూ చిల్డ్రన్. Please like, share and subscribe to my channel, Mega Teacher.